చేస్తున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో అబ్బా, మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే. సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. అబ్బా, నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. అబ్బా వస్తున్నా. అవును, టంగున ఆరు కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత అలసి ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయేంటో. నీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? ఈ రూపాయి మిగల్చడం కోసం. ₹1 మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా? ఏమిటో. అరే ఏమిటిది? ఊరుకోరాదా? ఊరుకో. ఏమండి, ఉల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరెంత కష్టపడితే నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇష్టాలు తీరాలంటే కష్టాలు పడాలి. గాడిద గుడ్డు కంకర పాసు. అందరూ మీలాగే మడి కట్టుకుని కూర్చుంటున్నారా? అందరిలా లంచాలు బొక్కండి అంటే వినరు కదా. అది సరే గాని ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయావా? అందుకేగా పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చాను. అమ్మ దొంగ. ముందు స్నానం చేయండి. పదండి స్వామి. రాధా, లోపలికి రా. మా ఇల్లు అనుకుని వచ్చేసాను. పర్వాలేదు, లోపలికి రా. ఇప్పుడు మేముంటున్నా ఈ ఇంట్లో. మేడలో కన్నా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది. సంతోషమేనా? రా, కలిసి భోంచేద్దాం. తర్వాత ఈ అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. నాకింతవరకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదండి. నాకు భోజనం పెట్టండి. నేను ఇంకెప్పుడు అలా చేయనండి. చేయను. ఇంకెప్పుడు అలా చేయనండి. చేయనండి. ఆయనకుంటేగా. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతకాని వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో. రాధా, ఊరుకో. ఏమైందే? నువ్వు నీ బంగ్లా అమ్ముకున్నావు, నేను నా బ్రతికే అమ్మేసుకున్నాను. ఏమిటో. నాకు నీ గురించి అన్ని విషయాలు ఇంటి ఓనర్ గారు చెప్పారు. నాకు చచ్చిపోవాలనుంది. ఏమిటే? మన వస్తువు చేజారి బావిలో పడిపోతే గాలి వేసి తీసుకోవాలి గాని మనం బావిలో దూకూడదు. అలత కాలాంతకురాలు నా మొగుడు మనసు విరిచేసింది. చివరికి నా పిల్లలకి ఏ మందో పెట్టి తన వసూలు చేసేసుకుంది. ఆ అమ్మాయి డబ్బు అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోమను. ఆ భాగవతం కూడా అయింది. ససేమిరా వెళ్ళని ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మొండి ఘటం. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేమీ పాలుపోవడం లేదు. పోనీ లాయర్ నికలు. ఈ ఐడియా నాకు రాలేదు సుమి.
వెంటనే కలుస్తాను. వస్తాను.